హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. మన ప్రస్తుతం ఆరాంఘర్ చౌరస్తాలోని టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ షోరూమ్ ముందున్నాం. టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి ఈ యొక్క మేళాలో వందలాది టొయోటా ఫార్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టా వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫార్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టా వాహనాలు సెకండ్ హ్యాండ్ కార్లో కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక ద బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. మంచి రేట్ని కూడా వీళ్ళు మీకు అందిస్తున్నారు. బయట చాలా కంపెనీలు, చాలా షోరూమ్స్ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలంటే మంచి మంచి ఫీచర్స్ తోటి టొయోటా సర్టిఫైడ్ కార్స్ ని వీళ్ళు అందిస్తూ కొనుక్కున్న తర్వాత కూడా మంచి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా మంచి ప్రైజ్ ని కూడా వీళ్ళు అందిస్తున్నారు. దాంతోపాటు అదేవిధంగా ఎవరైతే మేము డౌన్ పేమెంట్ కట్టి మేము తీసుకుంటాం, ఇక్కడ మాకు లోన్ ఇప్పియండి అంటే కూడా అనేక బ్యాంకులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి జరగబోయేటువంటి ఈ యొక్క మేళాలో ఖచ్చితంగా పాల్గొని మీకు నచ్చిన కార్ని మీరు సొంతం చేసుకోండి. టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ సంబంధించినటువంటి ఒక సేల్స్ మేనేజర్ అశ్విని గారు ఉన్నారు. అయితే ఈ మేళా గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం, ఎన్ని రోజుల పాటు ఈ యొక్క మేళా ఉండబోతుంది? అసలు ఏంటి మేళా, ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇది మేళా వచ్చేసి మీకు 11th మే నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మే 20 వరకు నడుస్తుంది, 10 days. ఇంతకు ముందు మేము లాస్ట్ ఇయర్ 24లో అక్టోబర్లో వచ్చేసాం అనమాట. అప్పుడు 3 days చేసాము. ఇంకా ఓన్లీ ఫార్చునరే ఉండే అప్పుడు. ఈసారి ఏంటంటే ఫార్చునర్ ఇంకా క్రిస్టా రెండు పెట్టాం. స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ చాలా మంది తీసుకోవాలనుకుంటారు. ఎక్కడ వెళ్ళినా మీకు 1-2 వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము ఏంటంటే కస్టమర్స్ 10 దగ్గర చూడకుండా ఒకటే దగ్గర తీసుకోవాలి. మా దగ్గర వస్తే ఏంటంటే 1కి 10 వెహికల్స్ ఉంటే 10లో 1-2 ఎవరికైనా నచ్చి తీసుకుంటారు. ఒకటే ప్లేస్లో తీసుకోవాలనేది మా ప్రత్యేకత. అసలు ఈ యొక్క మేళాకు ఎంతమంది బయర్స్ రాబోతున్నారు, ఎంతమంది సెల్లర్స్ రాబోతున్నారు, అసలు ఎన్ని వెహికల్స్ మీరు అమ్మబోతున్నారు అంటే ఏం చెప్తారు? మేమైతే యాక్చువల్గా 100 వెహికల్స్ అని అనుకున్నాము. మేబీ ఇప్పుడు వరకు అయితే డైలీ 100 to 150 కస్టమర్స్ డైలీ బై వాక్ వస్తున్నారు. కాల్స్ అయితే thousands ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు కస్టమర్స్ ఎట్లా అంటే పాన్ ఇండియా కాల్స్ వస్తున్నాయి. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఇట్లా చెప్పాలంటే చాలా స్టేట్స్ నుంచి పాన్ ఇండియా నుంచి కాల్స్ వస్తున్నాయి. ప్రెసెంట్లీ ఏంటంటే మన దగ్గర మొత్తం టీఎస్ ఇంకా ఆంధ్ర రిజిస్ట్రేషన్స్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, కస్టమర్ ఏం కావాలి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. Type 2 కూడా ఉన్నాయి. ఫార్చునర్స్ వచ్చేసి క్రిస్టాలో వచ్చేసి మీకు 16 నుంచి ఉంది. మళ్ళీ ఒకవేళ తక్కువ మోడల్లో కావాలంటే 2012 నుంచి కూడా ఉన్నాయి ఇన్నోవాస్. ఇవి కాకుండా మీరు మారుతిలో కూడా ఉన్నాయి, మర్సిడీస్లో కూడా ఉన్నాయి, ఇంకా హుండాయిలో కూడా ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముందనేది ప్రతిదీ మేము తీర్చాలని అనుకుంటున్నాం. అయితే చాలా కంపెనీలు ఉన్నాయి ఇట్లాంటి షోరూమ్స్, బయట కూడా ప్రీ ఓన్డ్ కార్స్ అని చెప్పి చాలా కంపెనీలు వెలుస్తున్నాయి. అయితే ఎందుకు టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ లోనే ఈ యొక్క కార్లు కొనుక్కోవాలి? ఏంటి అసలు మీ స్పెషాలిటీ ఏంటి? సార్ స్పెషాలిటీ అంటే చూడండి, ఒకటైతే పేరు, ఇంకోటి మేము సర్టిఫైడ్ కార్స్ ఇస్తాం అనమాట. సర్టిఫైడ్ అనేది టీజే కింగ్ ఆఫ్ కార్స్ కాదు. మీకు ఎట్లా అంటే షోరూమ్, టొయోటా షోరూమ్ నుంచి మీకు సర్టిఫైడ్ వస్తుంది. ఎట్లా అంటే వెహికల్స్ టోటలీ షోరూమ్ ట్రాక్ ఉంటుంది. 100% నాన్ యాక్సిడెంట్, నాన్ ఫ్లడెడ్ అనేది మీకు టొయోటా షోరూమ్ మీకు గ్యారంటీ ఇస్తుంది. ప్రతిదీ వెహికల్ మీరు ఇప్పుడు ఇన్ని వెహికల్ చూస్తున్నారు, మొత్తం ప్రతి వెహికల్ మీకు సర్టిఫైడ్ వెహికల్. సర్టిఫైడ్ మేము ఇవ్వట్లేదు, టొయోటా షోరూమ్ వాళ్ళు ఇస్తున్నారు. కస్టమర్ ఏంటంటే జెన్యూన్ వెహికల్, 100% సర్టిఫైడ్ వెహికల్ కోరుకుంటారు కాబట్టి అది మా ప్రత్యేకత. అయితే చాలా మంది సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవడం అంటేనే తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కొనుక్కుంటారు. ఎవరైనా ఆఫర్ చేయాలనుకున్నారు డైరెక్ట్ గా కొత్త వెహికల్ కొనుక్కుంటారు. సెకండ్ హ్యాండ్కి వెళ్తున్నారంటే తక్కువ ధరకు వస్తుందేమో అనే ఆలోచనతో కొనుక్కుంటారు. సో అలాంటి అవకాశం మీ యొక్క టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ లో ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీరు తక్కువ రేట్లో అని అనుకుంటే మీకు మేబీ బయట మీరు షోరూమ్స్ లో చూడొచ్చు. మా దగ్గర అయితే లేదు సార్. మా దగ్గర మార్కెట్లో ఏం ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్లో ఉంటుంది. మేబీ అయితే కొంచెం తక్కువ ధరలో మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇంకోటి మీరు వేరే దగ్గర కంపారిజన్ మీరు చేసి చూసుకోవచ్చు. చూస్తే ఎట్లా ఉంటుందంటే వెహికల్ మీరు కండిషన్ చూడాలి సార్. కండిషన్ చూసి మీరు ఓకే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇట్లా ఓన్లీ ప్రైజెస్లో ఈక్వాలిటీ చూడకుండా వెహికల్లో క్వాలిటీలో మీరు చూడాలి. ఎట్లా అంటే మేము ఇక్కడ
బై సపోజ్ ఇది మేము 16 lakhs చెప్తున్నాం, ఓకే పక్క షోరూమ్ లో కూడా 16 lakhs ఉంది. కాకపోతే ఆ వెహికల్ కండిషన్ ఈ వెహికల్ కండిషన్ మీరు కంపేర్ చేయాలి. ఏంటంటే ఇది షోరూమ్ ట్రాక్ ఉంటుంది, అది ట్రాక్ లేదు, మీటర్ ట్యాంపరింగ్ ఉంది, లేదంటే యాక్సిడెంట్ ఉంది, అట్లా ఏమన్నా అయి ఉండొచ్చు. కంపారిజన్ ఎట్లా అంటే మీరు ప్రైస్ ఎక్కువ ఉంది, మీరు ఎక్కువ చెప్తున్నారు అనేది కాకుండా వెహికల్ కండిషన్ చూడండి. మీరు ఏంటంటే కస్టమర్ మేబీ వచ్చి ఫిజికల్లీ వెహికల్ చెక్ చేసిన తర్వాత ప్రైస్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఓకే సరే, కస్టమర్స్ కి మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఈ యొక్క రేట్లు ఉండబోతున్నాయి అంటే రేట్స్ ఉండబోతున్నాయి సార్ 100%. ఓకే సరే, ఎక్కడెక్కడ మీరు సర్వీస్ చేయబోతున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్ వరకేనా లేకపోతే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మీరు కవర్ చేయబోతున్నారా? యాక్చువల్ గా మాది షోరూమ్ అయితే ఒకటే ఉంది, ఏదున్నా ఇక్కడే రావాలి, ఇక్కడే మాట్లాడాల్సి ఉంటుంది. కస్టమర్స్ మా దగ్గర ఆంధ్ర నుంచి వస్తున్నారు, ప్రెసెంట్ అయితే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి 1-2 days లో రాబోతున్నారు. మేబీ అయితే మేము పాన్ ఇండియా లెవెల్లో చేయాలని అనుకుంటున్నాం నెక్స్ట్ లెవెల్లో. ప్రెసెంట్ అయితే తెలంగాణ ఆంధ్ర వరకు అయితే నడుస్తుంది సార్. చాలా మంది కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే ఫైనాన్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, లోన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, అటువంటి సౌకర్యం కూడా ఉంటుందా మీ దగ్గర? సార్ ఫైనాన్స్ అనేది యాక్చువల్ గా మేము 4 years నుంచి షోరూమ్ నడుపుతున్నాం, కానీ ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది మా దగ్గర లేదు సార్. కస్టమర్ ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు ప్రైవేట్లీ చేసుకోవచ్చు. పర్సనల్లీ ఇప్పుడు మీకు బండి నచ్చింది, ఓకే అనుకున్నారు, ప్రైస్ ఓకే అయింది అంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి మీకు 5 to 6 days టైం ఇస్తాము, మీరు ఫైనాన్స్ పర్సనల్లీ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ మీ దగ్గర వెహికల్ కొన్న తర్వాత టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ నుంచి మీరు ఇచ్చేటువంటి ఒక సర్వీస్ ఏంటి? మీరు తర్వాత మీరు వాళ్ళతో కాంటాక్ట్ ఉంటారా? వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే మీరు అందుబాటులో ఉంటారా? ఉంటాం సార్ 100% ఉంటాము. ఒకటి పేపర్ ఇష్యూ ఏదైనా కూడా పేపర్స్ ది మొత్తం గ్యారంటీ మాది ఉంటుంది. వెహికల్ మీరు కొన్న తర్వాత మీ పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మా ఆఫీస్ బాధ్యత ఉంటుంది. ఓకే, సో ఫైనల్ గా చెప్పండి, ఎప్పటి వరకు ఈ యొక్క మేళా ఉంటుంది? మే 11th నుంచి స్టార్ట్ అయింది, May 20 వరకు ఉంటుంది సార్. మేబీ అయితే ఒకవేళ కస్టమర్స్ వస్తున్నారు అంటే ఇంకో 5-10 days ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. బయ్యర్స్ కి గానీ సెల్లర్స్ కి గానీ మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి ఫైనల్ గా? బయ్యర్స్ కి గానీ సేలర్స్ కి గానీ మీరు ఒకసారి వేరే షోరూమ్స్ లో కూడా చూసి ఉంటారు, బయ్యర్స్ అయినా సేలర్స్ అయినా ఒకసారి అక్కడ చూసుకొని ఇక్కడ రేట్స్ అనేది మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఎట్లా అంటే అరే అక్కడ తక్కువ ఉంది ప్రైస్, మీరు కొంచెం హై చెప్తున్నట్టున్నారు అని అంది. నేను ఇందాక చెప్పినట్టుగానే ఏంటంటే మీరు ఫిజికల్లీ వెహికల్ చెక్ చేసిన తర్వాతే మీరు ప్రైస్ గురించి చూడండి. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒకటి ఏదైనా వస్తువు కొంటున్నాం అన్నప్పుడు మనం కంపారిజన్ చేస్తాము, అరే ఒక 1-2 rupees ఎక్కువ పోయినా పర్లేదు, మనకు క్వాలిటీ అనేది ఉండాలి అని. ఆ క్వాలిటీ అనేది టీజే కింగ్ ఆఫ్ కార్స్ లో ఉంటుంది. ఇది టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ కి సంబంధించిన సేల్స్ మేనేజర్ అశ్విని గారు చెప్తున్నారు. అయితే రాబో రోజుల్లో ఈ యొక్క మేళాను ఇంకా మరికొద్ది రోజులు కూడా కస్టమర్ల యొక్క అభిప్రాయం మేరకు వారి యొక్క దాన్ని బట్టి ఇంకా కూడా అవసరం అనుకుంటే మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ 3 రోజుల పాటు ఈ యొక్క మేళా జరగబోతుంది. అందరూ కూడా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎవరైతే ఫార్చునర్ అండ్ ఇన్నోవా వాహనాలు కొనాలనుకునే వాళ్ళు కానీ అమ్మాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క టీజే కింగ్స్ ఆఫ్ కార్స్ ని సంప్రదించండి. ఆరామ్ గార్లో ఉంటుంది ఇది. థ్యాంక్ యూ.